శ్రీమాత్రే నమః. ఈ కాలంలో ఆడపిల్లల పెండ్లి ఒక సమస్యగా మారింది. కట్నం ఇచ్చుకోలేకనో, ఉన్నా సరైన వరుడు లభించకపోవట వలనో బాధలు పడేవారున్నారు. అనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకొనుటకు అడ్డంకులు ఎదుర్కొనే స్త్రీలున్నారు. ఇటువంటి వారికి గౌరీదేవి మంత్రాన్ని మననం చేయడం వలన ఉత్తమ భర్త లభిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారాలైన సీతమ్మ, రుక్మిణీదేవి వివాహానికి పూర్వం గౌరీదేవిని ప్రార్థించి పూజించారు. ప్రతి పెళ్లి కూతురు చేత ఈ పూజ తప్పనిసరిగా చేయిస్తారు. గ్రామాల్లో సంధికల్లు రాయిని గౌరీదేవిగా భావించి పూజించుట ఆచారంగా ఉంది. ఈ విధి విధానం ఎలా చేయాలి అంటే, ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి తూర్పు ముఖంగా కూర్చొని ఈ విధిని చేయాలి. ముందుగా గణపతిని ప్రార్థించి ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని 21 సార్లు ప్రార్థించి ఈ పూజ ఏ విఘ్నాలు లేకుండా జరగాలని ప్రార్థించండి. అలాగే దుర్గాదేవిని ఓం దుం దుర్గాయే నమః, ఓం దుం దుర్గాయే నమః అనే మంత్రంతో 9 సార్లు స్తుతించాలి. తరువాత జపమాల తీసుకొని 5 మాలలు ఈ క్రింది విధంగా మంత్రాన్ని పునశ్చరణ చేయాలి. నైవేద్యంగా పాలు, బెల్లం, అరటిపళ్ళు, పరమాన్నం వీటిలో ఏదో ఒకటి పెట్టవచ్చును. పూజ తరువాత దాన్ని తినవచ్చును. ఈ విధంగా 21 రోజులు చేయాలి. జపమాలలు తులసి, రుద్రాక్ష, స్ఫటికమాల ఇలా దీనిలో ఏదో ఒక మాలను తీసుకోవచ్చును. మంత్రము ఓం హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వాం శంకరప్రియా తథా మాం కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లభం. ఓం హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వాం శంకరప్రియా తథా మాం కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లభం. ఈ మంత్రాన్ని పెళ్లికాని యువతులు శ్రద్ధతో ఆచరించి ఉత్తమ భర్తను పొందండి. ఈ వీడియోని లైక్ చేసి ఇందులోని మంచిని పెళ్లికాని వారికి అందేలా షేర్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీ మాత్రే నమః.